హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ కార్తీక మాసంలో నేను ఎన్ని టెంపుల్స్కి వెళ్ళానో, ఎలా పూజ చేశానో మీకు అన్ని పిక్స్ పెట్టాను చూడండి. మా ఫ్యామిలీతో ఎర్లీ మార్నింగ్ ఈరోజు పిక్ అనమాట. మా పాప అయితే లేవనుంది, కానీ ఈరోజు ఎలా అయినా వాడ వదలాలని దానికి టెంపుల్కి తీసుకెళ్ళాం. మా అమ్మగారు ఇది ఆకాశ దీపం పెట్టానండి. ఆల్రెడీ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా. వాడలు వదిలేము, శివ పూజ అనమాట. ప్రతి సోమవారం నేను శివ పూజ అయితే మిస్ అవ్వనండి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో మన ఊరిలో. ఇది కోటేశ్వరి ఆలయము, శివబాలాజీ గుడి అనమాట. శివుడు ఉంటాడు, ఏడుకొండ స్వామి ఉంటారు, ఇద్దరు కలిసి ఉన్న టెంపుల్ శివబాలాజీ అంటారు. ఓడలైతే ఉదయాన లేచి వదిలేవాళ్ళం. శివ పూజ ఇది కూడా వారంకో పూజ అనమాట. ఇది సింహాచలంలోని పిక్. సింహాచలం వీడియో కూడా మీకు పెట్టాను. ఇగోండి కోటేశ్వరి టెంపుల్ అన్నాను కదా, ఆ దేవుడు మా తులసమ్మ. బాలాజీ టెంపుల్. మార్నింగ్ ఇంటి దగ్గర ఓడలు వదిలేసి వెళ్ళేవాళ్ళం. అమ్మ చూసారా తల్లి ఎంత అందంగా ఉందో. సూర్యభగవాని టెంపుల్. ఇంకా తండ్రి గారికి అయితే నేను రోజు మార్నింగ్ తెప్పలు వదిలేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళని. ముచ్చాలమ్మ తిన్నాల మేళనమాట. నేను 3 పూజలు ఒకే వారం చేసుకునేదాన్ని. ఇది నంది దగ్గర తీసుకున్న ఫోటో, కోటేశ్వర గుడి దగ్గర దీపారాధన. కూర్మం టెంపుల్ అనమాట. మా మామతో తీసుకున్న పిక్ లోపల గుడి దగ్గర. ఇది ఆ తండ్రిగాడి అవతారాలు కూర్మంలోనే. ఇది ఆల్రెడీ ఈ వీడియో కూడా పెట్టాం, దీపం ఇలా పెట్టాలని. ఇది కాకినాడ దగ్గర సామర్లకోటలో టెంపుల్. ఉసిరి దీపాలు వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వదిలేను. ఇది కూర్మం ఎంట్రన్స్. ఇది కూడా సామర్లకోటలో టెంపుల్ అని శివుడిది. ఇది రామదేవుడి పూజ అనమాట. ఆ పూజ కూడా అయిపోతుంది. నేను ఆల్రెడీ 8 వారాలు అయిపోయాయి, ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఆ 2 వారాలు అయిపోతే పూజ ఎలా చేశాను కూడా మీకు చూపిస్తాను. ఈరోజు చేసుకునే శివ పూజ అనమాట. ఇది అక్కడ దీపాలు పెట్టామండి. చాలా పవర్ఫుల్ అయిన శివయ్య కదండి, ఏం కోరుకున్నా ఇచ్చేస్తాడు. అంత మహిమల గల దేవుడు. నాకు శివుడు అంటే చాలా ఇష్టమండి. కానీ ఈరోజు కూడా ఆటంకం లేకుండా శివయ్య దర్శనం అయితే కంటిన్యూగా అలా వెళ్తూనే ఉండేదాన్ని. పూజలు కూడా ఏ రోజు కూడా ఏమీ ఆటంకం రాలేదు. ఉదయం లేచి ఇంటి దగ్గర వాళ్ళు వదిలి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ వదిలి దేవుడి దర్శనం కూడా చేసుకునేవాళ్ళం. ఇగోండి పాతపట్నం తండ్రిగాడు శివుడు. నెక్స్ట్ నాకు కొబ్బరికాయల పువ్వు కూడా వచ్చిందండి. ఇగోండి రామదేవుడి పూజ. ఇక్కడ కూర్మంలో అసిరి తల్లి అని ఈ తల్లి కూడా మహిమ. ఇగోండి పాతపట్నం అమ్మ. మేము సింహాచలంలో తీసుకునే పిక్ అనమాట. సింహద్రప్పన్న టెంపుల్. ఇది కూడా రామదేవుని పూజ అనమాట. సరే ఇది శివ పూజ, కార్తీక నవమి అనమాట చేసుకున్నాం. ఈ వీడియో కూడా మీకు పెట్టున్నాను యూట్యూబ్లో. ఇది మా ఇంటి దగ్గర శివాలయంలో శివుడు. పాతపట్నం అమ్మ. ఒక శనివారం ఏడుకొండల బడికి ఇలా పెట్టుకున్నాను నైవేద్యం దీపాలు. ఈరోజు చేసుకున్నాను అనమాట శివ పూజ. ఈ కార్తీకలో ఎన్ని సోమవారాలు పడ్డాయో అన్ని సోమవారాలు కూడా శివ పూజ అయితే మానకుండా చేశాను. ఇంకా చూసారు కదండి మా కొబ్బరికాయల పువ్వు వచ్చిందనమాట. శివుడైతే మాకు వరం ఇచ్చినట్లు ఒక్కసారి అయిపోయిందండి. ఇవ్వండి వినాయకుడి పూజ కూడా మేము చేసుకున్నాం. ఆల్రెడీ మా ఛానల్లో నేను పెట్టాను ఈ వీడియోని. నెక్స్ట్ అయ్యప్ప స్వామి భజన కూడా చేసుకున్నాము. సింపుల్గా చిన్నగా అంటే స్వాములు పిలిచి భజన అయితే చాలా బాగా అయిపోయిందండి. కార్తీక మాసం అయితే చాలా బాగా చేసుకున్నాము. ఆనియన్స్ నెక్స్ట్ అన్నీ కూడా ఏం తినకుండా చాలా బాగా అయితే కార్తీక మాసం మొత్తం మా ఫ్యామిలీతో పూజ చాలా బాగా చేసుకున్నాము. నెక్స్ట్ వ్రతం కూడా చేసుకున్నాము. ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, సత్యనారాయణ స్వామి వ్రతం. ఎవరైనా కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.